హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ డీటెయిల్డ్గా చూద్దాం. అయితే 28th 29th 2 డేట్స్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకేదో జాగ్రత్తగా ఒకసారి క్లాస్ అబ్జర్వ్ చేయండి. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఫ్రంట్ పేజ్లో మనకి ఎపేర్ అయిన ఆర్టికల్ దట్ ఈజ్ మణిపూర్ గవర్నమెంట్ ప్లాన్స్ టు సప్లై ది ఎసెన్షియల్స్ టు ద ట్రైబల్ డిస్ట్రిక్ట్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అయితే ఇప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం నీట్గా డీటెయిల్డ్గా చూసుకొని ఆర్టికల్లో ఏం చెప్తున్నాడో అంతా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో కాన్సన్ట్రేట్గా చూడమ్మా, ఒక్కసారిగా చూడమ్మా. బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. అయితే మీరు 1 year వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్ కేవలం 40,000కి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు బై పేయింగ్ 5,000 per month ఈఎంఐ 5,000 per month పే చేస్తూ మీరు 1 year వ్యాలిడిటీ యూపీఎస్సీ కోర్స్ని కేవలం 40,000కి అంటే 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి కోర్స్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? అయితే ఫీజు అనేది 31st August వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయగలరు. ఫస్ట్ థింగ్, మనం ఒక్కసారి డీటెయిల్గా వెళ్ళే ముందు మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్, బోత్ మనకి అర్థం కావడానికి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి వీటి మీద ఫోకస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్, మ్యాప్ అనేది క్లియర్గా నేర్చుకోండి. అస్సాం స్టేట్కి బార్డరింగ్ ఎవ్రీ స్టేట్, నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి స్టేట్ కూడా అస్సాంకి బార్డర్ ఉంటుంది. అయితే సిక్కిం ఒక్కటి మాత్రమే ఉండదు. కొంతమంది సిక్కింని నార్త్ ఈస్ట్లో పెడతారు, కొంతమంది సిక్కింని నార్త్ ఈస్ట్లో పెట్టరు. బట్ మోస్ట్లీ ఈ స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్. ఏంటంటే అస్సాం పైన చూడండి అరుణాచల్ ప్రదేశ్, అండ్ పక్కన నాగాల్యాండ్ కింద మణిపూర్ కింద మిజోరాం పక్కన త్రిపుర అండ్ మేఘాలయ. ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్లో మాత్రమే కాకుండా మనం ఎగ్జామినేషన్లో కూడా మన ఆన్సర్లో ఈ పిక్చర్ని రిప్రజెంట్ చేసి మనం చూపించగలం అనమాట. క్లియర్? సో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఈ ఆర్డర్లో మీరు గుర్తుంచుకున్నారంటే మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ అయితే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద ఇష్యూ ఇన్ మణిపూర్. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది? క్లియర్? అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది అంటే ఆల్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎథ్నిక్ టెన్షన్స్ అని అంటాం. ఎథ్నిక్ టెన్షన్స్. ఈ ఎథ్నిక్ టెన్షన్స్ అంటే ఏంటి? ఎథ్నిసిటీలో గ్రూప్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మన ప్రైమ్ ఫోకస్ అంతా కూడా ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. క్లియర్? ట్రైబల్ గ్రూప్స్. అయితే అమాంగ్ ది ట్రైబల్ గ్రూప్స్ కాదు, దిస్ ఈజ్ అమాంగ్ ది ట్రైబ్ అండ్ నాన్ ట్రైబ్ కింద చూస్తారనమాట. క్లియర్? సో ఒక్కసారి మెయిన్ మణిపూర్లో కమ్యూనిటీస్ అనేవి ఒకటి కూకీ అండ్ వీళ్ళు అండ్ నెక్స్ట్ జో కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఫైట్ చేస్తున్నారు అనమాట. ద కూకీ జో కమ్యూనిటీ అని పిలుస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ అదర్ కమ్యూనిటీ దట్ ఈజ్ ది మెయితీ కమ్యూనిటీ అని చూస్తాం. క్లియర్? సో వాట్ ఈస్ దిస్ గ్రూప్? కూకీ కమ్యూనిటీ ఒకటి అండ్ మరొకటి మెయితీ కమ్యూనిటీ. ఈ 2 కమ్యూనిటీస్ మధ్యన ఇప్పుడు క్లాషెస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్లీ ఈ మెయితీ కమ్యూనిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టీ స్టేటస్ ఇస్తాము అని చెప్తున్నారు. క్లియర్? ది షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అనేది ఇస్తాము అని చెప్తున్నారు. అయితే కూకీ జో కమ్యూనిటీ వీళ్ళు ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువ ఉంటారనమాట. క్లియర్? వీళ్ళు డామినెంట్గా ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు. అండ్ మీతీ కమ్యూనిటీ వాళ్ళు వ్యాలీ ఏరియాలో ఉంటారు. వ్యాలీ ఏరియా. సో ఫారెస్ట్ ఏరియా, వ్యాలీ ఏరియా ఏంటి ఒక్కసారి చూడండి. సింపుల్గా ఇది ఒక ల్యాండ్, లెట్స్ టేక్. ఇక్కడ ఇదంతా కూడా మనకి కొండలు, ఫారెస్ట్ ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ నార్మల్ ఏరియా ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొండలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. క్లియర్? రైట్. అయితే ఇప్పుడు ఈ కొండల మీద ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఫారెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ అంటే కూకీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారు. అండ్ వ్యాలీలో అంటే ఇక్కడ అనమాట. క్లియర్? సో ఇక్కడ మనకి
మెయితీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే మెయితీ కమ్యూనిటీ వాళ్ళు వ్యాలీలో ఉండడం వలన వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్స్ అనేవి ఇచ్చినట్లయితే మెయిన్ నిజంగా ఎవరైతే ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్నారో ఈ కమ్యూనిటీస్ వీళ్ళకి అసలైన బెనిఫిట్స్ అనేవి పోతాయి. సో అందుకనే మెయితీ కమ్యూనిటీకి మీరు రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి కూకీ జో కమ్యూనిటీ వాళ్ళు ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ ఆ ప్రొటెస్ట్ అనేది ఎథ్నిక్ క్లాషెస్ కింద తయారయ్యాయి. ఏంటి, మెయితీ కమ్యూనిటీ వాళ్ళు ఏంటి, ఎస్ వాళ్ళకంటూ షెడ్యూల్ ట్రైబ్ అనే స్టేటస్ వచ్చింది అంటే వాళ్ళు చాలా విధాలమైన బెనిఫిట్స్ రిజర్వేషన్స్ అనేవి పొందగలరు. బట్ అటువంటి రిజర్వేషన్స్ పొందడం వలన కూకీ కమ్యూనిటీ వాళ్ళకి లాస్ అనేది జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా స్టార్ట్ అయిన ఎథ్నిక్ క్లాషెస్ అనేవి మరింత పెరిగి మనం లాస్ట్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా క్లాషెస్ అనేవి చూస్తున్నాం. అండ్ చాలా వరకు డేంజరస్ థింగ్స్ అంటే ఈవెన్ వల్నరబుల్ కమ్యూనిటీస్, ఉమెన్ మీద అత్యాచారాలు కానీ చిన్నపిల్లల్ని చంపడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి, రైట్. ఎస్. అండ్ ఇప్పుడు ఈ కూకీ కమ్యూనిటీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మెయితీ కమ్యూనిటీస్కి అంటే ఈ వ్యాలీ ఏరియాస్కి వెళ్ళే నేషనల్ హైవే దట్ ఈజ్ NH2, ఈ నేషనల్ హైవే 2ని మేము ఇప్పుడు బ్లాక్ చేస్తాము. ఈ బ్లాక్ చేయడం వలన ఈ వ్యాలీ ఏరియాలో ఉన్న మెయితీ కమ్యూనిటీ వాళ్ళకి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళవు. ఇంకా ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అయితే ఈ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే గ్రెయిన్స్, క్లియర్, మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే గ్రెయిన్స్ కానీ ఆయిల్ కానీ మిల్క్ కానీ షుగర్స్ కానీ అండ్ ఇవి మాత్రమే కాకుండా రెగ్యులర్గా డైలీ ఏవైతే యూసెస్ చేస్తామో వాటన్నిటినీ ఎసెన్షియల్ ప్రొడక్ట్సే అని అంటామన్నమాట. సో ఈ నిత్యావసరాలు ప్రతిరోజు కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, అవునా, రైట్. ఇప్పుడు వీళ్ళు ఈ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ వెళ్లకుండా ఆపి ఈ మెయితీ కమ్యూనిటీ వాళ్ళకి ట్రబుల్సమ్ చేద్దాము అంటే ఇబ్బంది పెడదాము అన్న దృష్టిలో కూకీ జో కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకు, ఇండియాలో ది ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది ఉంది. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్లో మనం మూవ్ అవ్వగలము. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ప్రకారం ఏ ప్రోడక్ట్నైనా వేరే ప్లేస్కి వెళ్ళి తీసుకొని అమ్మే స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 అందరికీ ఇవ్వడం జరిగింది, అవునా, రైట్. అయితే ఈ కూకీ జో కమ్యూనిటీ వాళ్ళకి ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఈ విధమైన బ్లాకేడ్స్ చేయడం వలన చాలామంది వల్నరబుల్ పీపుల్ అయినా అంటే ఎటువంటి పాపం తెలియని కొంతమంది మెయితీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి, అవునా. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్ మెడిసిన్స్ అనేవి సప్లై ఉండాలి, అవునా. సో అయితే వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో సెంట్రల్ గవర్నమెంట్ బోత్ స్టేట్ గవర్నమెంట్ రెండు అలర్ట్ అయి మొత్తం నేషనల్ హైవే అంతా కూడా పోలీస్ని అండ్ ఎక్స్ట్రా పోలీస్ ఫోర్సెస్ని కూడా ఎడిషనల్గా సెక్యూరిటీ కింద ఉంచడం జరిగింది. సో దట్ ఈ కూకీ జో కమ్యూనిటీ వాళ్ళు ఎటువంటి బ్లాకేడ్ చేయకుండా ఉంచడానికి అనమాట. డన్, రైట్. సో ఇదంతా ఇష్యూ. అయితే దీన్ని మనం అనలిటికల్గా చూడాలన్నా ఆర్ క్వశ్చన్ ఫార్మ్లో అడిగితే ఎలా రాస్తాము ఒక్కసారి ది ప్రాబ్లమ్స్. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ విధమైన బ్లాకేడ్స్ కానీ ఆర్ ఎథ్నిక్ క్లాషెస్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటంటే డీస్టెబిలిటీ, క్లియర్, అంటే స్టేట్లో స్టెబిలిటీ అనేది ఉండదన్నమాట, క్లియర్. గవర్నమెంట్ సరిగ్గా ఉండదు, ప్రజలు కూడా వాళ్ళ నిత్య కార్యక్రమాలను శుభ్రంగా చేసుకోలేరు అండ్ ప్రతి చోట కూడా గందరగోళం అనేది ఉంటుందన్నమాట. సో డీస్టెబిలిటీ అనేది ఉంటుంది, ప్రాపర్ లివింగ్ అనేది ఉండదు, క్లియర్. ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇట్లాగా డీస్టెబిలిటీ ఉన్న చోట ఎకానమీ అనేది ప్రాస్పర్ అవ్వదు, ఎకానమీ డౌన్ టర్న్ చూస్తుందన్నమాట. సో దట్ ఎకానమీ ఎప్పుడైతే ఈ స్టేట్లో డౌన్ టర్న్ అవుతుందో రెవెన్యూ గ్రోత్ అనేది ఉండదు, రెవెన్యూ అనేది డౌన్ అయిపోతుంది. రెవెన్యూ డౌన్ అయిపోయింది అంటే ప్రజల యొక్క
ఇన్కమ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో దాని వలన ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. క్లియర్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ దీంతో వాళ్ళ యొక్క ఎబిలిటీ టు వర్క్ కానీ ప్రతీదీ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. రైట్, అండ్ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనం చూసే షార్ట్ టర్మ్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎథ్నిక్ క్లాషెస్ అనేవి రియోట్స్ కింద చేరే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద గొడవల కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఎథ్నిక్ క్లాషెస్ అనేవి రిమైనింగ్ స్టేట్స్కి కూడా అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్, అంటే రిమైనింగ్ స్టేట్స్లో ఉన్న ట్రైబల్ పీపుల్ కూడా మాకు కూడా కొన్ని కావాలి అని చెప్తూ ఈ విధమైన క్లాషెస్ని ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మాత్రమే కాదమ్మా, ఈ విధంగా చేయడం వలన వల్నరబుల్ పీపుల్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దే స్టార్ట్ గో ఫర్ మైగ్రేషన్. వీళ్ళు మైగ్రేషన్ అన్న నేమ్తో వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్, ఇఫ్ యూ టేక్ మణిపూర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాన్మార్ మొత్తం బార్డర్స్తో ఉన్నది కాబట్టి అటు ఇటు ప్రజలు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇటువంటి క్లాషెస్ టైంలో మోస్ట్లీ మనం ఏం చూస్తాము, దెర్ ఈజ్ ద రైజ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ జియోపొలిటికల్ టెన్షన్స్. జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ యునైటెడ్ నేషన్స్లో ఇండియాలో ఈ విధంగా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఎథ్నిక్ క్లాషెస్ జరుగుతున్నాయి అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఇండియా యొక్క నేమ్ అండ్ ఇమేజ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో వీటినే మనం జనరల్గా ఎక్స్టర్నల్ జియోపొలిటికల్ టెన్షన్స్ అని అంటామన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్లా గ్రో అవ్వడం వలన నైబరింగ్ కంట్రీస్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దే ట్రై టు ఇంక్రీజ్ ది ఎక్స్ట్రీమిజం. క్లియర్, ఎక్స్ట్రీమిజం పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి, పీపుల్కి గన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి డీస్టెబిలిటీ మరింత ఎక్కువగా అయ్యే విధంగా ఛాన్సెస్ చేస్తారు. అండ్ నార్త్ ఈస్ట్లో ఈ ట్రైబల్ గలిబిలిటీని అంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మొత్తం స్టేట్ని మొత్తం కూడా డ్యామేజ్ చేసే విధంగా చూసి నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదమ్మా? ఈ ప్రాబ్లం మనకి చాలా మైన్యూట్గా కనిపించవచ్చు, బట్ దీని యొక్క ఇంపాక్ట్ అనేది పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. రైట్, సో బ్లాకేడ్ వరకు మనం చూసాం. సో ఇప్పుడు ఈ బ్లాకేడ్ తర్వాత గవర్నమెంట్ మరి ట్రైబల్ పీపుల్ ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎసెన్షియల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా సార్. ఎసెన్షియల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎసెన్షియల్స్ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, మెడికల్ ఎమర్జెన్సీ కూడా, అవునా కాదా? రైట్, సో ఆల్రెడీ మనం చూసుకున్నాం ఎసెన్షియల్ ప్రొడక్ట్స్లో గ్రెయిన్స్ కానీ ఆయిల్, మిల్క్, షుగర్స్, మెడికల్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. మరి రోడ్స్ని బ్లాక్ చేసేస్తున్నారు ఇప్పుడు. క్లియర్, రోడ్స్ను బ్లాక్ చేసిన తర్వాత మరి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ నౌ ఇట్ ఈజ్ ది ఎయిర్ లిఫ్టింగ్. ఎయిర్ లిఫ్ట్ అని అంటాం. ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటి? ఈ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడికైతే రోడ్ వేస్లో వెళ్ళడానికి అవ్వట్లేదో అక్కడికి ఎయిర్ ప్లేన్స్ అనేవి యూజ్ చేసి, ఎవరివి? మిలిటరీ ఎయిర్ ప్లేన్స్ అనేవి యూజ్ చేసి మనం ఈ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. క్లియర్, రైట్. అయితే మనకి మిలిటరీలో అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కార్గో ఎయిర్ప్లేన్స్ అనేవి ఉన్నాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ C-17 గ్లోబ్ మాస్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనం ఈ లాట్స్ ఆఫ్ కమోడిటీస్ అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి పెడతాం. దీనికి FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే అఫ్కోర్స్ ఏ స్టేట్లో అయినా ఇటువంటి పొలిటికల్ ఎథ్నిక్ క్లాషెస్ అనేవి రావచ్చు. అట్లా అని ఆ డిస్ట్రిక్ట్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ అనేవి లేకుండా వాళ్ళు చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో అందుకని ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇది సస్టైనబుల్ ప్రాసెస్ కాదు కదా, లాంగ్ టైంలో ఇలా చేయలేం కదా. అందుకనే యాజ్ సూన్ యాజ్ గవర్నమెంట్ ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేసినట్లయితే
తిరిగి మనం ట్రాన్స్పోర్టేషన్ని మళ్ళీ నార్మలైజ్ చేయొచ్చు అనమాట, రైట్. సో అందుకని ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదమ్మా, రైట్. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఎస్టర్డే మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చింది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ స్పేస్ మిషన్స్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇన్ జనరల్గా మీరు ఎస్ఐ ఆన్సర్ రైటింగ్లో కూడా ఇక్కడ ఉన్న కొన్ని పాయింట్స్ని యూస్ చేసుకోగలరనమాట. క్లియర్, రైట్. అయితే ఆర్టికల్ ఏం చెప్తుందో ఒక్కసారి చూడండి. అయితే ఆర్టికల్ మొత్తం ఎసెన్స్ అంతా కూడా డీటెయిల్డ్గా చూడండి. చంద్రయాన్ 3ని మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రయాన్ 3 తర్వాత మనం ఇప్పుడు సన్ వైపు కూడా స్టడీ చేయడానికి ఆదిత్య L1 అనే మిషన్తో కూడా ముందుకు వెళ్తున్నాం. అయితే ఇదంతా కూడా బాగానే ఉంది. దీన్ని చూపిస్తూ ఆథర్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, రైట్, ఇంతవరకు మూన్ మీద USSR రష్యా ఈరోజు అండ్ ఇప్పటి USA అండ్ చైనా ఇంతవరకు ఈ 3 నేషన్స్ మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. అండ్ ఇప్పుడు ఇండియా కూడా వీటితో సమానంగా నిల్చుంది. అయితే ఆథర్ దీన్ని మాత్రమే కాకుండా హీ ఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ నేషన్స్. జనరల్గా స్పేస్ యాక్టివిటీస్ అనేవి చాలా వరకు కూడా లగ్జరీ యాక్టివిటీస్ అనేవి వదిలేశారన్నమాట. క్లియర్, వెరీ లగ్జరీ అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే, రిచ్ కంట్రీస్ మాత్రమే ఈ స్పేస్ యాక్టివిటీస్ని అండర్టేక్ చేస్తాయి. పూర్ కంట్రీస్ వాళ్ళకున్న అసెట్స్ అనేవి తక్కువ కాబట్టి రిసోర్సెస్ అన్నీ కూడా ప్రజల యొక్క పావర్టీని తగ్గించడానికి, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని పెంచడానికి మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ వాళ్ళు మాత్రమే అంటే రిచ్ కంట్రీస్ మాత్రమే ఈ స్పేస్ యాక్టివిటీస్లో ముందు వెళ్ళగలరు అనే ఒక ఆలోచన అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఆథర్ ఏమని చూపిస్తున్నారంటే ఇక్కడ దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్తున్నారు. క్లియర్. సో ఫస్ట్ టైం గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం USSR ఎప్పుడైతే మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిందో నథింగ్ బట్ 1960స్లో సాఫ్ట్ ల్యాండింగ్ USSR చేసింది. అయితే అప్పటి USSR యొక్క మెయిన్ ఎకానమీ అనేది అమెరికాతో పోల్చుకుంటే 50 to 60% ఉండేది. క్లియర్. ఇక్కడ రిఫరెన్సెస్ అంతా కూడా రిచెస్ట్ కంట్రీ అమెరికా కాబట్టి అమెరికాతో పాటు తీసుకుంటున్నాం. అమెరికా ఎకానమీలో USSR 50 to 60% ఎకానమీ ఉన్నప్పుడు 1960స్లో రష్యా ఈ ఫీట్ చేసి చూపించింది ప్రపంచం అంతటికి అని చెప్తూ, ఇది మాత్రమే కాదు, ఇఫ్ యూ టేక్ చైనా 2013లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం జరిగింది. అయితే చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేసే టైంకి అమెరికాలో ఎకానమీతో చూసుకుంటే 22% ఆఫ్ అమెరికాస్ ఎకానమీ, అంటే అమెరికా ఎకానమీ $100 ఉంటే అప్పుడు చైనీస్ ఎకానమీ $22 మాత్రమే ఉండేదన్నమాట. క్లియర్. సో ఆ మీనింగ్తో ఆథర్ రెఫరెన్స్ ఇస్తున్నారు. అంటే 50 to 60% మాత్రమే కాదు, ఈవెన్ అమెరికాతో కంపేర్ చేసుకుంటే 22% ఉన్న ఈ స్పేస్ యాక్టివిటీస్లో ఫీట్స్ అనేవి సాధించగలుగుతున్నారు. అండ్ నౌ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఇండియా, అఫ్ కోర్స్ ది గ్రేటెస్ట్. 2023లో మనం ఇప్పుడు ఏదైతే సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చూపించామో ఇప్పటికీ మన ఎకానమీ అమెరికాతో పోల్చుకుంటే 10.9% అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే దీని అర్థం ఏంటి, మనము అమెరికన్ ఎకానమీలో 1/10 పార్ట్ ఉన్నప్పటికీ కూడా అమెరికా చేసినంత ఈజీగా చేయగలిగాము. అంటే ఇప్పటికీ మనం స్పేస్ యాక్టివిటీస్ అనేవి కేవలం లగ్జీరియస్ యాక్టివిటీస్, రిచ్ కంట్రీస్ మాత్రమే చేస్తాయి అన్న అపోహ అవసరం లేదు. నేషన్స్ అనేవి వాళ్ళ యొక్క లిమిటెడ్ రిసోర్స్ని కూడా ఈ స్పేస్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఈ స్పేస్ యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. అఫ్కోర్స్ మనకున్న రిసోర్సెస్ని కొద్దిగా పూర్ పీపుల్ని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి మనం ముందుకు వేస్తూ స్టేట్ మరొక వైపు ఈ విధమైన స్పేస్ యాక్టివిటీస్ కూడా చేయాలి. అయితే ఒకవేళ స్టేట్స్కి లిమిటేషన్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దట్ ఈజ్ ప్రైవేట్ పార్టీస్
క్లియర్? అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని కూడా స్పేస్ యాక్టివిటీస్లోకి తీసుకొని వచ్చినట్లయితే గవర్నమెంట్ మీద ఉన్న బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఆథర్ మీరు ఒకవేళ చూసినట్లయితే ఒక మంచి మోడల్ చెప్పడం జరిగింది. అండ్ మీరు కూడా ఈ మోడల్ని ఒకసారి చూడండి, ఈ టర్మ్స్ అనేవి రాసుకోండి మీ కరెంట్ అఫైర్స్ నోట్స్లో అండ్ మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇవి చాలా బాగా కనిపిస్తాయన్నమాట. అండ్ దట్ ఈజ్ ది ట్రిపుల్ హెలిక్స్ మోడల్. క్లియర్? ట్రిపుల్ హెలిక్స్ మోడల్. సార్ వాట్ ఈస్ దిస్ ట్రిపుల్ హెలిక్స్ మోడల్? ట్రిపుల్ అంటే 3. క్లియర్? సో అయితే 3 హెడ్స్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్? 3 హెడ్స్. సార్ ఆ 3 హెడ్స్ ఏంటి? ఆ 3 హెడ్స్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఈ స్పేస్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఒక హెడ్గా తీసుకోవాలి, ప్రైవేట్ పీపుల్ ఒక హెడ్గా తీసుకోవాలి, అండ్ ఇది మాత్రమే కాదు అకాడమిక్. క్లియర్? అకాడమిక్స్ వాళ్ళని కూడా ఒక హెడ్లా తీసుకోవాలి. సార్ అంటే ఏంటి? అకాడమిక్స్ అంటే నథింగ్ బట్ ఏ అకాడమికల్ నాలెడ్జ్ అంతా కూడా స్పేస్ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అయి ఉంటుందో ఆ నాలెడ్జ్ అంతా కూడా గవర్నమెంట్కి ప్రైవేట్ పీపుల్కి సప్లై చేయాలన్నమాట. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ తన తరపున రీసెర్చ్ చేస్తుంది, అకాడమిక్స్ వాళ్ళు కంప్లీట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూర్చొని అండ్ వీళ్ళు న్యూమరస్ స్పేస్ యాక్టివిటీస్ మీద పేపర్స్ కానీ అట్లా రిలీజ్ చేశారు అంటే స్పేస్ యాక్టివిటీస్కి గ్రోత్ అనేది మరింత పెరుగుతుంది. కేవలం ఏ ఒక్కరైనా చేయడం అనేది చాలా కష్టం. బట్ ఈ స్పేస్ యాక్టివిటీస్లో ట్రిపుల్ హెలిక్స్ మోడల్లో వెళ్ళినట్లయితే మనకు కావాల్సిన స్పేస్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఇటు స్టేట్కి కావాల్సిన పవర్టీ వాటి తగ్గించడానికి రిసోర్సెస్ కూడా సరిపోతాయి అని చెప్తున్నారు. సో ఈ విధమైన ట్రిపుల్ హెలిక్స్ మోడల్ వలన రిసోర్సెస్ అనేవి మనం ఆప్టిమైజ్ చేయగలము. ఇది లాంగ్ టర్మ్కి మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్తామన్నమాట. రైట్? సో ఈ ట్రిపుల్ హెలిక్స్ మోడల్ అనేది ఆథర్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఒక ప్రాపర్ పార్ట్నర్షిప్ అనేది కావాలి. అఫ్కోర్స్ గవర్నమెంట్ టు ప్రైవేట్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కలిపి అయినా ప్రోగ్రామ్స్ అనేవి కలిపి కంబైన్డ్గా తీసుకొచ్చినట్లయితే రిసోర్సెస్ అనేవి తక్కువ యూసేజ్తో మోర్ బెనిఫిట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఇప్పుడు నీడ్ ఆఫ్ ది ఆర్ ఏంటి అంటే ఈ మూడిటి యొక్క బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఆప్టిమల్ ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆథర్ చెప్తున్నారు. రైట్? సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. మీకు నీట్గా డీటెయిల్డ్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే బ్లాక్ బాస్టర్ ఆఫర్ చూడమ్మా. స్పెషల్ ఆఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మీద లైవ్ ప్లస్ రికార్డెడ్ కంప్లీట్గా మీకు కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫీజ్ వ్యాలిడిటీ అనేది 31 ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందమ్మా. మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంథ్రపాలజీ కంప్లీట్గా డీటెయిల్గా నేనే మీకు డిస్కస్ చేస్తాను. అండ్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది అండ్ కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆప్షనల్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఒకవేళ ఆంథ్రపాలజియా ఆర్ ఇంకేదైనా ఆప్షనల్ అనే డౌట్ మీద ఉంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్పీక్ విత్ మీ. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు నాకు కనెక్ట్ చేస్తారు. క్లియర్? రైట్? అయితే బ్యూటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా వినడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జామినేషన్ దగ్గరలో కూడా మీరు ఫాస్ట్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ని రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. డన్? ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు, ఇది అంత ఇంపార్టెంట్ కాదేమో. అయితే దీని యొక్క ఎసెన్స్ అనేది మీకు చెప్తాను, అప్పుడు మీకు ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. సో చూడండి, వై ఈజ్ యాపిల్స్ చేంజ్ ఆఫ్ హార్ట్ ఆన్ ది రైట్ టు రిపేర్ మూమెంట్ ఏ బిగ్ పాలసీ షిఫ్ట్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీలో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎకానమీలో ఎక్కడ ఇంపార్టెంటో కూడా నేను చెప్తాను జాగ్రత్తగా. అయితే ఇది ఒక స్టోరీలా మీకు నీట్గా గుర్తుండే విధంగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్? సో మనం చాలా వరకు యాపిల్ ప్రొడక్ట్స్ అనేవి ఆ యొక్క బ్రాండ్ నేమ్ కానీ లేదంటే స్టేటస్ గురించి అయినా ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్దీనెస్ ఉంటుంది అని యూజ్ చేస్తాం. యాపిల్ సాఫ్ట్వేర్ అనేది అంత ఈజీగా డెడ్ అవ్వదు
అండ్ ఫార్మాట్స్ కానీ లేదంటే హ్యాక్స్ కానీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్గా బఫర్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఉండదు, సాఫ్ట్వేర్ బాగుంటుంది, యూసేజ్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశంతో యాపిల్ ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేస్తాం, రైట్? ఎస్. అయితే ఈ యాపిల్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏదైనా రిపేర్ వచ్చింది అంటే మనం ఆబ్వియస్లీ చాలా వరకు కూడా షోరూమ్కి వెళ్ళడం జరుగుతుంది, అవునా? సో అఫీషియల్ యాపిల్ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్కి వెళ్ళి మన పీసెస్కి రిపేర్స్ అనేవి చేయించుకుంటాం, అవునా? అదే ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకున్నారంటే మనకి వారంటీ సర్వీస్ ఉన్నంత వరకు అఫీషియల్గా చేయించుకుంటాము. ఒకవేళ వారంటీ సర్వీస్ అయిపోయినట్లయితే బయట నార్మల్ ఆర్డినరీ సెల్ రిపేర్ షాప్స్లో చేయించుకుంటాం, రైట్? ఎస్. అయితే ఎందుకంటే మీరు ఒక ఆర్డినరీ మొబైల్ యాపిల్ కాకుండా మిగిలిన ఆర్డినరీ మొబైల్స్ అనేవి తీసుకున్నారంటే వాటి యొక్క రిపేర్ పార్ట్స్ కానీ చిప్ సెట్స్ కానీ స్క్రూస్ కానీ అండ్ ఓపెనర్స్ కానీ ప్రతిదీ కూడా అంటే ఒక మొబైల్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా రిపేర్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో ఫ్రీగా అవైలబుల్ అవుతాయి. అంటే ఫ్రీగా అవైలబుల్ అంటే నాట్ వితౌట్ కాస్ట్, బట్ మనకి అవైలబుల్ అవుతాయి అని మీనింగ్ అనమాట. క్లియర్? మనకి ఈజీగా అవి దొరుకుతాయి. బట్ ఇప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే యాపిల్ ప్రొడక్ట్స్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ చిప్సెట్లో మీరు చూసినట్లయితే ఆ స్క్రూస్ ఏవైతే ఉంటాయో ఆ స్క్రూ యొక్క ఓపెనర్స్ అనేవి మనకి ఇన్ జనరల్గా మార్కెట్లో దొరకదు. అది వేరే స్పెషల్ ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. ఎందుకు సార్ మరి యాపిల్కే ఉంది, ఎందుకు బయట దొరకదు అంటే ఒక్కసారి చూడండి. యాపిల్ మార్కెట్లో తన యొక్క ఎక్స్క్లూజివ్నెస్ని మెయింటైన్ చేయడానికి ఈ విధమైన రిపేర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి పేటెంటింగ్ చేసుకున్నది. సార్ పేటెంటింగ్ అంటే ఏంటి? పేటెంటింగ్ అంటే ఆ ప్రోడక్ట్ మీద హక్కులు అనేవి కొనుక్కున్నది. సో దట్ ఎప్పుడైనా పేటెంటింగ్ తీసుకున్నట్లయితే ఒక 20 years వరకు కూడా ఆ పేటెంట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఆ యొక్క ప్రొడక్ట్స్ని కేవలం యాపిల్ తప్ప ఇంకెవరు యూజ్ చేయకూడదు. మరి యూజ్ చేసినట్లయితే వాళ్ళ మీద ఛార్జెస్ అనేవి వేసి అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు, కంపెన్సేషన్ కలెక్ట్ చేస్తారు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి చాలా వరకు యాపిల్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ రిపేర్ చేయబడును అని షాప్స్లో పెడతారు కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? క్లియర్గా చెప్పాలి అంటే యాపిల్ ప్రొడక్ట్స్ని మనం ప్రాపర్గా రిపేర్ అనేది కేవలం ఎక్స్క్లూజివ్ షోరూమ్స్లో మాత్రమే చేయించుకోగలము. బయట ఏదైతే చేయడం జరుగుతుందో అది కంప్లీట్లీ డూప్లికేట్ ప్రొడక్ట్స్తో మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకు? యాపిల్ ప్రతిదానికి పేటెంటింగ్ తీసుకొని తన యొక్క ప్రొడక్ట్ అవైలబిలిటీ మార్కెట్ అనేది కేవలం తన ఎక్స్క్లూజివ్ ఆఫ్లైన్ సెంటర్స్లో మాత్రమే మెయింటైన్ చేస్తుంది. ఇంటర్నేషనల్గా ఎక్కడా కూడా సేల్ చెయ్యట్లేదు. సో ఆర్డినరీ షాప్స్లో ఏవైతే యాపిల్ ప్రొడక్ట్స్ రిపేర్ అంటారో అవన్నీ కంప్లీట్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ మాత్రమే. క్లియర్? ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనేవి కేవలం యాపిల్ దగ్గర మాత్రమే దొరుకుతాయి, రైట్? ఎస్. సో ఈ పేటెంటింగ్ అనేది ఉండడం వలన మార్కెట్లో దీనికి కావాల్సిన రిపేర్ ప్రొడక్ట్స్ అనేవి దొరకవు. సో రిపేర్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే దొరకవో మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉండదు. కంప్లీట్లీ మనం ఎక్స్క్లూజివ్ యాపిల్ షోరూమ్స్ మాత్రమే వెళ్ళాలి. అయితే ఒక్కసారి ఇక్కడ మన చాయిస్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా లిమిట్ చేస్తున్నారు. క్లియర్? మార్కెట్లో ఫ్రీ ఎకానమీలో ఖచ్చితంగా కన్జ్యూమర్కి చాయిస్ అనేది ఉండాలి. ఇట్లా చాయిస్ లేకపోయినట్లయితే కన్జ్యూమర్ యొక్క పొటెన్షియాలిటీ అనేది తగ్గిపోతుంది, అవునా? ఈవెన్ మనం క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. ఇటువంటివన్నీ కూడా ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కవర్ అవుతుంది. ఏంటి? కంప్లీట్లీ మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ని నా రేషనాలిటీతో నా దగ్గర ఉన్న డబ్బులతో నేను చాయిస్ తీసుకొని ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ యాపిల్ తన యొక్క మ్యానిపులేటివ్ ఎకనామిక్ టాక్టిక్స్తో కంప్లీట్ మార్కెట్ సెగ్మెంట్ అంతటిని కూడా తన చేతుల్లో ఉంచుకోవడం జరిగింది. సో ఇక్కడ చాయిస్ అనేది లేకపోయిందన్నమాట. సో అయితే ఇవన్నీ చూసి గ్లోబల్ లెవెల్లో ఎకానమీలో మరింత చేంజెస్ రావాలి అని చెప్పి కేవలం యాపిల్ అనే కాదు, ఒక మొబైల్ తీసుకున్నాను కాబట్టి యాపిల్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మీరు తీసుకున్నట్లయితే ఇఫ్ యూ టేక్ టెస్లా ప్రొడక్ట్స్, టెస్లా ఎలక్ట్రిక్ కార్ మేకింగ్ ఏదైతే ఉందో
గ్లోబల్ లెవెల్లో ది హయ్యెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ టెస్లా. సో ఈవెన్ ఈ టెస్లా కార్ కొనుక్కున్న మీరు ఆర్డినరీ కార్ షోరూమ్స్లో దీన్ని రిపేర్ చేయించలేరు, మెయింటెనెన్స్ చేయించలేరు. కేవలం ఎక్స్క్లూజివ్ టెస్లా షోరూమ్స్లో మాత్రమే మీరు చేయించగలరు, రైట్? సో ఇక్కడ కూడా అంటే అక్కడ కేవలం మొబైల్స్ మాత్రమే కాదు, ఇటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కూడా ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో అయితే చాలా వరకు ఏం చేస్తున్నారు, లెట్స్ టేక్ యాపిల్ మొబైల్ ఉంది, రిపేర్ చేయడానికి అవ్వదు, ఒకవేళ రిపేర్ చేసినా ఎక్కువ అవుతుంది అంటే ఆ ప్రోడక్ట్ని పక్కన పడేసి కొత్త ప్రోడక్ట్ని తీసుకుంటున్నారు. సో దట్ మార్కెట్లో డిజిటల్ ప్రొడక్ట్స్ అనేవి అన్నెసెసరీగా ఎక్కువ అవుతున్నాయి, యూజ్ చేసే కెపాసిటీ ఉన్న కొన్ని మిగిలిపోతున్నాయి. సో దట్ ఏంటి, ది ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది, అవునా? సో ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా జనరేట్ అవుతుంది, ఇదొక ప్రాబ్లం కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందే. క్లియర్? ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కంప్లీట్గా నేషన్స్ అన్నీ కూడా దేని వైపు వెళ్తున్నాయి, నేషన్స్ అన్నీ కూడా దే ఆర్ ట్రయింగ్ టు మూవ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీలోకి వెళ్తున్నారు. సార్, సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? సర్క్యులర్ ఎకానమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్ కొన్న తర్వాత దే హ్యావ్ రైట్ టు రీపేర్, అంటే ప్రోడక్ట్ని రీపేర్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ యూసేజ్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక మొబైల్ ఉంది, దాన్ని మనం ఇన్ జనరల్గా 3 years యూస్ చేస్తాము. 3 years తర్వాత రిపేర్ వచ్చింది అనుకోండి, చాలాసార్లు ఏం చేస్తారు, 3 years ఈ ప్రోడక్ట్ని వాడి తర్వాత పడేసి కొత్త ప్రోడక్ట్ కొంటారు. దీనివల్ల ఈ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అందుకని ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 2 years నుంచి కూడా మొబైల్స్ కూడా ఎక్స్చేంజెస్ అనేవి ఎక్కువ చేస్తున్నారు, అవునా? సో ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీస్ మీద ఈ విధమైన ఫోర్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి సమ్ అమౌంట్ అనేది కొత్త మొబైల్ మీద డిడక్ట్ చేస్తున్నారు, అవునా? రైట్. ముందు వరకు ఈ విధంగా చేయడం వల్ల ఈ వేస్ట్ అనేది జనరేట్ అయ్యేది. బట్ సర్క్యులర్ ఎకానమీ కాన్సెప్ట్లో ప్రొడక్ట్ని యూజ్ చేసిన తర్వాత 3 years దీని లైఫ్ అనుకుంటే తర్వాత దీన్ని రీఫర్బిష్ చేస్తాము. రీఫర్బిష్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ ప్రొడక్ట్ అంతా కూడా ముందులా యూసేజ్ అవుతుంది అంటే దాన్ని రిపేర్ చేస్తాము. రీఫర్బిషింగ్ అంటే రిపేరింగ్ అని మీనింగ్. క్లియర్? సో దీన్ని రీఫర్బిష్ చేసి దీన్ని మరొక 3 years యూజ్ చేస్తాము. సో దీన్నే సర్క్యులర్ ఎకానమీ అని అంటారు. దీన్ని 3 years యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రీసైక్లింగ్కి పంపిస్తాము. రీసైక్లింగ్ ఎప్పుడైతే రీఫర్బిషింగ్ చేసి కొన్ని సంవత్సరాలు యూజ్ చేసి రీసైక్లింగ్కి పంపిస్తామో వాటిని మనం సర్క్యులర్ ఎకానమీ అని పిలుస్తామన్నమాట. క్లియర్? సో ఈ విధంగా గ్లోబ్ మొత్తం కూడా ఎకానమీ మీద కాన్సన్ట్రేషన్ పెరిగి, క్లియర్, అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అనేది పెరిగి సర్క్యులర్ ఎకానమీ అనేది గ్రో అయ్యిందనమాట. సో దీంట్లో భాగంగా వీ హ్యావ్ అబ్జర్వ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ లెవెల్లో ది రైట్ టు రీపేర్ మూమెంట్. సో ఒక ఆర్డినరీ ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే ఈజీగా రిపేర్ చేయించుకోగలుగుతున్నాము. బట్ యాపిల్ ప్రొడక్ట్స్ లాంటివి అయితే మాకు రీపేర్ కష్టమైపోతుంది. సో రైట్ టు రీపేర్ అన్న మూమెంట్ అనేది జనరేట్ అయింది. రైట్ టు రీపేర్ మూమెంట్. సో దీని ప్రకారం యాపిల్ తన యొక్క ఎక్స్క్లూజివ్నెస్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఈవెన్ ఒక ఆర్డినరీ షాప్కి కూడా యాపిల్ యొక్క ప్రొడక్ట్స్, జెన్యున్ ప్రొడక్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో దట్ అప్పుడే ప్రజలు ఎక్కడ కావాలంటే అక్కడ చేయించుకుంటారు. క్లియర్? సో బయటవాడు నిజంగా తక్కువ చేస్తున్నాడు, ఒరిజినల్ యాపిల్ ప్రొడక్ట్స్ వేస్తున్నాడంటే నేను ఆర్డినరీ షోరూమ్కి వెళ్తాను, యాపిల్ షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను కేవలం దీని యొక్క జెన్యున్ ప్రొడక్ట్స్ దొరకవు కాబట్టే యాపిల్ షోరూమ్కి వెళ్తున్నాను. ఒకవేళ నిజంగా జెన్యున్ ప్రొడక్ట్స్ అనేవి బయట దొరికితే నేను ఆర్డినరీ షాప్లోనే చేయించుకుంటాను, అవునా? సో ఈ విధమైన రైట్ టు రీపేర్ మూమెంట్ వచ్చింది. అయితే ఇనీషియల్గా ముందు నుంచి ఈ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి యాపిల్ కంప్లీట్లీ నో అని చెప్తుంది. నో, వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ రైట్ టు రిపేర్ మూమెంట్కి మేము యాక్సెప్ట్ చేయము. మేము చాలా వరకు పేటెంటింగ్ అనేది చేయడం జరిగింది. మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద thousands of crores అనేది ఖర్చు పెడుతున్నాం. మాకు ఈ విధంగా చేస్తే లాస్ వస్తుంది. సో కంప్లీట్లీ నో అని చెప్పింది.
అయితే రీసెంట్గా చూస్తే ఏమవుతుంది, దెర్ ఈజ్ వన్ కేస్. యూరోపియన్ యూనియన్లో ఒక వ్యక్తి తన యొక్క మొబైల్ని బయట రిపేర్ చేయించుకోవడం జరిగింది, యాపిల్ ఎక్స్క్లూజివ్ షోరూంలో కాకుండా. సో తన యొక్క యాపిల్ ప్రొడక్ట్ అనేది బయట రిపేర్ చేయించిన తర్వాత ముందులా పర్ఫార్మెన్స్ లేదు, తర్వాత అది డూప్లికేట్ ప్రోడక్ట్ అని అర్థమైంది, రైట్. సో ఇంకా డూప్లికేట్ ప్రోడక్ట్ కదా అని చెప్పి ఒరిజినల్ షోరూమ్కి వెళ్ళి దాని ప్లేస్లో కొత్తది రీప్లేస్మెంట్ చేయమని అడిగితే యాపిల్ షోరూమ్ వాళ్ళు నో, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ, మేము దీనికి చెయ్యము, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక బయట షోరూంలో చేయించుకున్నారు, సో మేము ఇప్పుడు దీన్ని టచ్ చేయము అని చెప్పి యాపిల్ షోరూమ్ వాళ్ళు చెప్పేశారనమాట. సో దీంతో ఆ వ్యక్తి కేస్ వేయడం జరిగింది. అండ్ కంట్రీ వాళ్ళు యాపిల్ ప్రొడక్ట్స్ మీద యాపిల్ మీద కొంత కంపెన్సేషన్ పే చేయమని కూడా జడ్జ్మెంట్స్ అనేవి వచ్చాయి, కోర్టు జడ్జ్మెంట్స్ అనేవి ఇండివిజువల్ వైపు వచ్చాయి. ఎందుకంటే మార్కెట్లో ఇండివిజువల్ యొక్క చాయిస్ని ఎవరూ కూడా తగ్గించకూడదు కాబట్టి. అండ్ ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి కేవలం యూరోపియన్ యూనియన్లో మాత్రమే కాదు, చాలా చోట్ల యాపిల్ ఈరోజు ఫేస్ చేస్తుందన్నమాట. చాలా చోట్ల కోర్టు జడ్జ్మెంట్స్ అన్నీ కూడా కొంత కంపెన్సేషన్ ఈ పర్సన్స్కి పే చేయమని చెప్తున్నాయి, క్లియర్. సో అందుకనే ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు యాపిల్ కంప్లీట్లీ ఈ రైట్ టు రిపేర్ మూవ్మెంట్కి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, ఓకే వీఆర్ యాక్సెప్టింగ్, మా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్డినరీ షోరూమ్స్కి కూడా మేము సప్లై చేస్తాము అని చెప్పడం జరిగింది. సో యాపిల్ యొక్క ఈ యాక్షన్ అనేది మిగిలిన మొబైల్ ఇండస్ట్రీస్ కానీ ఆర్ ఇఫ్ యూ టేక్ టెస్లా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి ఎక్స్క్లూజివ్నెస్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ మూమెంట్లో జాయిన్ అవ్వడం వలన ఎకానమీ అనేది సర్క్యులర్ ఎకానమీ అవుతుంది. లాంగ్ టైంలో ఎన్విరాన్మెంట్కి ప్లస్ ఎకానమీకి రెండిటికి కూడా హెల్ప్ అవుతుంది అన్న దృష్టిలో ఇప్పుడు వెళ్ళాలి అని చెప్తామన్నమాట, క్లియర్. సో అర్థమైంది కదమ్మా, ఈ ఆర్టికల్ అంతా కూడా ఈ రైట్ టు రిపేర్ మూమెంట్ అండ్ సర్క్యులర్ ఎకానమీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట, రైట్. ఎస్. అండ్ ఈ ఆర్టికల్ చూడమ్మా, ఆర్టికల్ 35A డినైడ్ మెనీ ఇన్ జమ్మూ కాశ్మీర్ దేర్ రైట్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్, అవునా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షెల్ డీల్ విత్ ఆర్టికల్ 35A. అండ్ తర్వాత చూడండి, డినైడ్ అని అంటున్నారు. డినైడ్ అంటే ఏంటి, ఇవ్వకపోవడం, క్లియర్. మెనీ ఇన్ జేఎన్కే దేర్ రైట్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చెప్తున్నారనమాట, క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు దట్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది జరిగింది. ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఈ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని తీసేశారు పూర్తిగా అని చూస్తాం, రైట్. ఎస్, దట్ ఈస్ ఫైన్. అయితే దెర్ ఈజ్ అనదర్ ఆర్టికల్, దట్ ఈజ్ ఆర్టికల్ 35A. ఆర్టికల్ 35A. సో ఆర్టికల్ 35A అనేది మిగతా ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ని డినై చేసింది అని చెప్తున్నారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏం చెప్తున్నారు చూడమ్మా. సో ఇక్కడ ఆర్టికల్ 35A గేవ్ ది స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ టు ది పర్మనెంట్ రెసిడెంట్స్. కొన్ని స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్, కొన్ని ఎక్స్ట్రా హక్కులు, ఎవరికీ లేనటువంటి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి అక్కడి పర్మనెంట్ రెసిడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అయితే హూ ఈజ్ కన్సిడర్డ్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ అంటే సార్ ఇందులోకి ఎవరెవరు వస్తారంటే ఈ పవర్ అనేది కేవలం జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే ఉంది. వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఎవరు పర్మనెంట్ రెసిడెంట్స్ కింద వస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఈ కింద చెప్పబడిన కొన్ని రైట్స్కి హక్కులుగా ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటవి అండ్ ఈ విధంగా 35A స్పెషల్ రైట్స్ అనేవి ఇవ్వడం వలన వర్చువల్లీ టుక్ అవే ద రైట్స్ ఫర్ నాన్ రెసిడెంట్స్కి ఈ హక్కులు అనేవి హరించడం జరిగింది అని అంటున్నారు. ఏంటి, దిస్ రైట్స్ ఇన్క్లూడ్స్ ది రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్. సో స్టేట్ ఎంప్లాయ్మెంట్కి మిగిలిన వాళ్ళందరినీ కూడా దూరం చేసేశారు. సో జమ్మూ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీ ఎవరికైతే పర్మనెంట్ రెసిడెంట్స్ అని స్టేటస్ ఇస్తుందో వాళ్ళు మాత్రమే
జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్గా చేసేసింది. అంటే ఇక్కడ మెయిన్ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. అయితే ఇంకా క్లియర్గా చెప్పాలంటే పర్మనెంట్ రెసిడెంట్స్ అంటే ఎవరైతే ఎప్పటి నుంచో జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నారో అండ్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళు మాత్రమే పర్మనెంట్ రెసిడెంట్స్ కింద వస్తారు అని ఎక్స్క్లూజివ్గా జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేది ఇండియాలో ఉన్నప్పటికీ ముందు వరకు. బట్ మిగిలిన ప్రజలకి అంత ఈక్వల్ యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వలేదు. కేవలం టూరిజం వరకు మాత్రమే ఇండియాలో ఉన్న మిగిలిన స్టేట్స్ వెళ్ళే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి లేవు అని చెప్తున్నారు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ దూరం అయిపోయింది అండ్ రైట్ టు ఎక్వైర్ ప్రాపర్టీ. జమ్మూ కాశ్మీర్లో మనం ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అంటే కేవలం జమ్మూ కాశ్మీర్ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ అనేది ఉండాలి. అంటే లిటరల్గా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రాపర్టీని కొనే సదుపాయం అనేది ఇక్కడ ఉందన్నమాట. అయితే దీనివల్ల నెగిటివ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి జమ్మూ కాశ్మీర్లో ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ అనేది లేకుండా పోయిందన్నమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ ద రైట్ టు సెటిల్ ఇన్ జమ్మూ కాశ్మీర్. క్లియర్. సో మనకి ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఉంది. బట్ అది జమ్మూ కాశ్మీర్కి ముందు వరకు అప్లై అయ్యేది కాదు. ఎందుకు? పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ లేకపోతే వాళ్ళు 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్లో సెటిల్ అవ్వడానికి స్కోప్ లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇప్పుడు ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ మీద ఉంది. కాన్స్టిట్యూషన్ బెంచ్ మీద అంటే బెంచ్లో మినిమం 5 మెంబర్స్ దాటి ఉండాలన్నమాట. మినిమం 5 ఆర్ మోర్ దెన్ 5 ఉంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని అంటాం. రైట్. అయితే ఇక్కడ చెప్తున్నారనమాట ముందు వరకు ఆర్టికల్ 35A అనేది ఉంది కదా, ఇన్ని రోజులు మీరు అసలు ఛాలెంజ్ చేయలేదు, కానీ దీని వలన ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయ్యాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా జడ్జిమెంట్ రాలేదమ్మా. కేసు అనేది ఇప్పటికీ కూడా ఆర్టికల్ 370 అబ్రోగేషన్. ఎందుకు ఆర్టికల్ 370 తీసేశారు అండ్ తీసేయడం వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ జరిగాయి అని పిటిషనర్స్ కొంతమంది కేసు వేశారు అండ్ ఇది ఎంతవరకు వ్యాలిడిటీగా ఉంటుంది అనేది చెక్ చేస్తున్నారనమాట. క్లియర్. రైట్. ఇదొకటి. అండ్ ఆర్టికల్ 3 గురించి కూడా మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అడుగుతున్నారు. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? ఆర్టికల్ 3 స్పీక్స్ దట్ ఆర్టికల్ 3 సేస్ కేవలం కాన్స్టిట్యూషన్ పవర్ అనేది పార్లమెంట్కి ఇచ్చింది. దేనికి? ఒక స్టేట్ యొక్క బౌండరీస్ చేంజ్ చేయాలనుకున్నా, ఒక స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకున్నా, ఆర్ ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్ డివైడ్ చేయాలనుకున్నా, ఇలా ఏది చేయాలన్నా సరే కాన్స్టిట్యూషన్ పవర్ కేవలం పార్లమెంట్కి మాత్రమే ఇచ్చింది. అయితే పార్లమెంట్ గురించి ఒక బిల్ అనేది తీసుకొని రావాలి. క్లియర్. ఒక బిల్ అనేది తీసుకొని రావాలి. సో అయితే ఈ బిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ గారి ప్రయర్ రికమెండేషన్తో మాత్రమే తీసుకొని వస్తాం. క్లియర్. సో ప్రెసిడెంట్ గారి ప్రయర్ రికమెండేషన్తో ఈ బిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్లో రెఫరెన్స్కి పంపిస్తారనమాట. క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ గారు ఆ కన్సర్న్డ్ స్టేట్ యొక్క లెజిస్లేచర్లో రెఫరెన్స్కి పంపించడం జరుగుతుంది. అయితే ఈ స్టేట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఈవెన్ ఈ స్టేట్ ఎస్ చెప్పినా నో చెప్పినా ఇది చెప్పిన టైంకి ప్రెసిడెంట్ గారు కొంత టైం ఇస్తారు. సో వితిన్ 3 monthsలో మీ ఒపీనియన్ అనేది చెప్పండి అని కన్సల్టేషన్ ఆర్ రిఫరెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ స్టేట్ తర్వాత రిప్లై ఇస్తుంది ప్రెసిడెంట్ గారికి. ప్రెసిడెంట్ గారి తర్వాత ఈ బిల్ని పార్లమెంట్లో పెట్టి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ కంప్లీట్ ప్రాసెస్ ఇన్ ఆర్టికల్ 3. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏమని చెప్తున్నారు? ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టేట్ యొక్క స్టేటస్ స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ కింద చేంజ్ అయ్యింది. కాబట్టి ఇలా చేంజ్ అవ్వాలంటే ఆర్టికల్ 3 ప్రకారం మీరు అప్పటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కన్సల్ట్ చెయ్యాలి కదా ప్రెసిడెంట్ గారితో. మరి మీరు ఎందుకు అలా చెయ్యలేదు అని అడుగుతున్నారనమాట. బట్ అయితే ఆర్టికల్ 370 అబ్రోగేషన్ జరిగేటప్పుడు ఏమైందో మీకు తెలుసు కదా. దట్ ఒకసారి చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్
ద థింగ్, జమ్మూ కాశ్మీర్లో టూ పొలిటికల్ పార్టీస్ కొయిలేషన్తో ఒక గవర్నమెంట్ అనేది ఉండేది. సో ఒక పార్టీ బయటకు వచ్చేసిన తర్వాత గవర్నమెంట్ పడిపోయిందన్నమాట. క్లియర్? సో ఇనఫ్ సపోర్ట్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీలో లేకపోవడం వల్ల గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది అని చెప్పి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసేటప్పుడు క్లియర్గా లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు, ఆల్రెడీ లెజిస్లేటివ్ అసెంబ్లీ డౌన్ అయిపోయింది. సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు కాబట్టి గవర్నర్ గారే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పడం జరిగింది. అండ్ గవర్నర్ గారు ఓకే చెప్పేశారు. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇలా సింపుల్గా క్యాలిక్యులేటెడ్గా చేయడం జరిగిందనమాట. రైట్? సో అయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మాత్రం ఇట్లా అడుగుతున్నారు, ఇలా చెయ్యాలి కదా, ఒకవేళ అప్పుడు అసెంబ్లీ లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టో సంథింగ్ చేసిన తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కదా మీరు జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేటస్ మార్చాలి అని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే ఈ కేసు మీద కంప్లీట్ తీర్పు అనేది రాలేదు. ఎంతవరకు జడ్జిమెంట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయో, సో ఈ ప్రతి ఆర్గ్యుమెంట్ కూడా మనకి ఇంపార్టెంటే. అయితే మీకు ఇప్పుడు ఒక థాట్ రావచ్చు, సార్ అయితే ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ బెంచ్ ఏదైతే జడ్జిమెంట్ వస్తుందో అప్పటికి ఒక పాజిటివ్ రిజల్ట్ అంటే మళ్ళీ ఆర్టికల్ 317 పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కంప్లీట్లీ జమ్మూ కాశ్మీర్ వైపు మాట్లాడుతున్నట్టున్నారు కదంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో. యాజ్ ఆఫ్ నౌ మనము ఎటువంటి కన్క్లూషన్కి కూడా రాకూడదు. ఫ్యూచర్లో మరింత కన్క్లూషన్స్ అనేవి వస్తాయి. సో లాస్ట్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. మనం మిగిలిన టైం అంతా కూడా ఈ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలన్నమాట. రైట్? ఎస్. అండ్ ఈ ఆర్టికల్ చూడమ్మా, ఫ్రంట్ పేజ్లో అపీర్ అయింది దట్ ఇస్రో టు లాంచ్ ఆదిత్య L1 ఆన్ సెప్టెంబర్ టు స్టడీ ది సన్. ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే దీని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మనం ఆల్రెడీ చేయడం జరిగింది. సో మీరు ఒక్కసారి ఆల్ అబౌట్ ది ఆదిత్య L1 మిషన్ బై శ్రీనివాస్ సార్ అని మీరు టైప్ చేసినట్లయితే యూట్యూబ్లో మీకు నా వీడియో అనేది అపీర్ అవుతుంది. ఆదిత్య L1 గురించి డీటెయిల్డ్గా అక్కడ క్లియర్గా మొత్తం పిక్చర్స్తో సహా చూపించడం అనేది జరిగింది. L1 అంటే ఏంటి, డిఫరెంట్ పాయింట్స్ ఏమున్నాయి, ఇట్లా టోటల్గా కాంప్రహెన్సివ్గా అక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఐ జస్ట్ విష్ ఎవ్రీ వన్ టు గో త్రూ దట్ వీడియో. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో అనేది చూడండి, మీకు క్లియర్గా ఈ మిషన్ గురించి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, బీహార్ కాస్ట్ సర్వే కేస్, సెంటర్ టెల్స్ సుప్రీం కోర్ట్ దట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ టు కండక్ట్ సెన్సస్. అయితే ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. రైట్? అసలు ఇష్యూ అంతా ఏంటో చూడండి. ఇష్యూ అంతా ఏంటి అంటే సెన్సస్ అనేది కండక్ట్ చేయకపోవడం వల్ల ఇండియాలో మనకి ఇంతవరకు కూడా కాస్ట్ బేసిస్ మీద ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అన్న ప్రాపర్ డేటా అనేది లేదు. ఆఫ్ కోర్స్ సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది లాస్ట్ టైం చేసినప్పటికీ దీని యొక్క డేటాని బయటికి రిలీజ్ చేయలేదు. రైట్? సో అయితే బీహార్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే బీహార్ స్టేట్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పీపుల్ని సెపరేట్ చేసి ఎంతమంది ఉన్నారు, క్లియర్, ఈ సెన్సస్ అన్నీ కూడా ఎప్పుడో జరిగాయి, లేటెస్ట్ సెన్సస్ డీటెయిల్స్ లేవు కాబట్టి వీళ్ళందరినీ కూడా సెపరేట్ చేసి బీహార్ స్టేట్లో ఎంతమంది ఎస్సీ, ఎంతమంది ఎస్టీ, ఎంతమంది బీసీ ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకుందన్నమాట. అందుకని బీహార్ గవర్నమెంట్ ఈ విధమైన యాక్టివిటీని స్టార్ట్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ ది కాస్ట్ సర్వేని స్టార్ట్ చేసింది. ఇలా స్టార్ట్ చేసిన వెంటనే యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది అనమాట. క్లియర్? యూనియన్ గవర్నమెంట్ బీహార్ మీద సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసు వేసి చెప్తుందన్నమాట. క్లియర్? ఇప్పుడు బీహార్లో ఏదైతే జరుగుతుందో దాన్ని సెన్సస్ కింద కన్సిడర్ చేయాలి. సెన్సస్ కింద కన్సిడర్ చేసినట్లయితే సెన్సస్ అనేది ఒక స్టాట్యూటరీ ప్రాసెస్ అన్నమాట. అంటే చట్ట ప్రకారం తీసుకోవాల్సిన ఒక చర్య.
ఈ చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలో కేవలం ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే సెన్సస్ని కండక్ట్ చేయగలది. ఇండివిజువల్ స్టేట్స్ ఎప్పుడూ కూడా సెన్సస్ని కండక్ట్ చేయకూడదు. సార్ ఎందుకు సార్ అలా? ఎందుకంటే మనకి సెన్సస్ యాక్ట్ 1948 అనేది ఉంటుంది. సెన్సస్ యాక్ట్ 1948 ఉంటుంది. సో దీని ప్రకారం మనం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే సెన్సస్ని కండక్ట్ చేసే అధికారం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ అని కుల ప్రాతిపదికన గణన అనేది చేస్తే కంప్లీట్లీ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. సో బీహార్ గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాన్ని మీరు ఆపేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి విన్నవించుకుందన్నమాట. క్లియర్? అండ్ ఈ 1948 యాక్ట్ మాత్రమే కాదు, ఈవెన్ యూనియన్ లిస్ట్లో కూడా ఎంట్రీ 9 దట్ ఈజ్ ఒకవేళ షెడ్యూల్ 7 కనుక అబ్జర్వ్ చేసినట్టయితే షెడ్యూల్ 7లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్ట్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఒకవేళ చూసుకున్న యూనియన్ లిస్ట్లోనే ఎంట్రీ 69లో క్లియర్గా సెన్సస్ అనే సబ్జెక్ట్ ఉంది. విచ్ మీన్స్ దట్ ఏదైనా సబ్జెక్ట్ యూనియన్ లిస్ట్లో ఉంది అంటే దానికి ఎలిజిబిలిటీ కేవలం యూనియన్ గవర్నమెంట్కి మాత్రమే వస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దట్ ఇంకే అదర్ బాడీ కూడా ఈ విధమైన ఎక్సర్సైజెస్ చేయకూడదు అని చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో బీహార్ గవర్నమెంట్ తరపున వాదన ఏంటంటే, సార్ మేము ఇక్కడ ఎటువంటి సెన్సస్ కూడా చేయడం లేదు, మేము కేవలం కాస్ట్ బేస్డ్ సర్వే మాత్రమే చేస్తున్నాము. సర్వే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెన్సస్. సెన్సస్లో ప్రజల యొక్క ప్రతి డీటెయిల్ని నోట్ డౌన్ చేస్తారు. మేము ఇక్కడ కేవలం కాస్ట్ మాత్రమే అడుగుతున్నాం. అయితే మేము అడిగే కాస్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూడండి, కేవలం గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ మెషర్స్ని ఇవ్వడానికి మాత్రమే. క్లియర్? సో మాకు పర్టికులర్గా ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిసినట్లయితే వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ మెషర్స్ అనేవి మేము తీసుకొని వస్తాము. సో దట్ ప్రజలు వాటిని శుభ్రంగా యూజ్ చేసుకోగలరు. అన్నెసెసరీగా నిజంగా చాలా వరకు రావాల్సిన పూర్ పీపుల్కి కొన్ని వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేవి రావడం లేదు. సో అందుకనే మేము ఈ విధంగా చేస్తున్నాము అని వీళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్కి సాటిస్ఫై అయి ఎస్ ఇది సెన్సస్ కాదు, దీన్ని సర్వే అని పిలవడం జరుగుతుంది, వెల్ఫేర్ మెషర్స్ గురించే అంటున్నారు కాబట్టి ఈ యాక్టివిటీ మీద నేను ఎటువంటి స్టే ఆర్డర్స్ అనేవి పాస్ చెయ్యను అని సుప్రీంకోర్టులో క్లియర్గా రావడం జరిగిందనమాట. క్లియర్? రైట్. సో అండ్ మరొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, సార్ బీహార్ గవర్నమెంట్ ఈ విధమైన కాస్ట్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం వలన ఇట్ ఎఫెక్ట్స్ ది రైట్ టు ప్రైవసీ అనేది దెబ్బ అవుతుంది. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ప్రకారం ఒక ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుందనైనా ఈ యాక్టివిటీని ఆపండి అంటే, అయితే సుప్రీంకోర్టు ఈ విధమైన అబ్జర్వేషన్ చెప్పింది. ఏంటని? ఇండివిజువల్ వ్యక్తి యొక్క కాస్ట్ డీటెయిల్స్ అనేవి బయట పెడితే అప్పుడు అది ప్రైవసీ అవుతుంది. బట్ ఈ సర్వేలో లెట్స్ టేక్ బీహార్ పీపుల్ అంతా కలిపి ఒక 1000 మెంబర్స్ అనుకోండి. బీహార్ పీపుల్ అంతా ఒక 1000 మెంబర్స్ అయితే అందులో ఎస్సీ వాళ్ళు 236 పీపుల్ ఉన్నారు, ఎస్టీ పీపుల్ 200 ఉన్నారు, అండ్ బీసీ పీపుల్ లెట్స్ టేక్ 450 ఉన్నారు. ఇలా ఒక ర్యాండమ్ నెంబర్స్ అనేవి వచ్చాయి అనుకోండి. క్లియర్? సో దీంట్లో ఇక్కడ ప్రైవసీ పోవడానికి ఏముంది? ఓవరాల్ డీటెయిల్సే కదా స్టేట్ గవర్నమెంట్ బయట పెడుతుంది, ఇండివిజువల్ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అనేవి బయట పెట్టదు కదా. సో దీన్ని ఏమాత్రం కూడా రైట్ టు ప్రైవసీ ఎఫెక్ట్ అవుతుంది, ఆర్టికల్ 21ని నెగేట్ చేస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తుందన్నమాట. సో దీంతో ఎస్ ఈ బీహార్ కాస్ట్ సర్వే కేసు ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో బీహార్ గవర్నమెంట్కి ఆల్రెడీ ఓరట్ అనేది వచ్చింది. సుప్రీంకోర్టులో క్లియర్గా ఈ యాక్టివిటీకి యాక్సెప్టెన్స్ అనేది దొరికింది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం దీని మీద ఎఫిడవిట్స్ అనేవి వేస్తుందన్నమాట. అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వేసి ఎలా అయినా సరే బీహార్ యొక్క ఈ ప్రాసెస్ని ఆపాలి అని చూస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఎందుకు ఇలా అని. ఒకటి ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్ అనేది ఉంటుంది, అది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మరొకటి ఏంటంటే
ఒకవేళ బీహార్ గవర్నమెంట్ ఈ విధమైన కాస్ట్ సర్వే చేసి వెల్ఫేర్ మెషర్స్ అనేవి ఇచ్చిందంటే పొలిటికల్ బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇలా జరిగితే మిగిలిన స్టేట్స్ అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తారు, మీరు కూడా ఈసారి సెన్సస్లో ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బేసిస్ మీద డివైడ్ చేసి కాస్ట్ సెన్సస్ అనేది కావాలి, ఇండియా మొత్తం కూడా ఇండివిజువల్ స్టేట్స్లో కూడా ఏ విధమైన కాస్ట్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అన్న డేటా కావాలి అని చెప్పి అడుగుతారు. సో దీనివలన స్టేట్ లెవెల్లో రీజనల్ పార్టీస్కి అడ్వాంటేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. క్లియర్. అండ్ రెస్ట్ పొలిటికల్ థింగ్ అంతా కూడా అవసరం లేదు, ఈ కేసు ఎంతవరకు ఏం వెళ్తుంది అని మాత్రమే మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట. డన్, రైట్. సో ఈ ఆర్టికల్ చూడమా, ఫ్రాన్స్ టు బ్యాన్ వేరింగ్ అబాయాస్ ఇన్ స్కూల్స్. ఫ్రాన్స్ మినిస్టర్ చెప్తున్నారనమాట. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ GS2 పాలిటీలో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడతాం. క్లియర్, రైట్. సో జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని ఇంపార్టెంటే అండ్ పాలిటీలో కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రాన్స్ టు బ్యాన్ వేరింగ్ అబాయాస్ అంటే ఏంటి, రైట్. సో ఇక్కడ చూడండి, అందుకని పిక్చర్ అనేది ఇటు సైడ్ నేను పోస్ట్ చేయడం జరిగింది. ఈ హెడ్ స్కార్ఫ్ కాకుండా, క్లియర్. సో ఈ హెడ్ స్కార్ఫ్ కాకుండా ఇఫ్ యూ రిమూవ్ దిస్ హెడ్ స్కార్ఫ్, ఈ రిమైనింగ్ డ్రెస్ అంతటిని కూడా మనం అబాయా డ్రెస్ అని పిలుస్తామన్నమాట. క్లియర్. దిస్ ఈజ్ ముస్లిం ఫ్యాషన్ స్టైల్. అయితే మీకు లిటరలీ హిజాబ్లా కనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ ద మోడర్న్. ఈ స్టైల్ని అబాయా డ్రెస్ స్టైల్ అని అంటారు. హెడ్ స్కార్ఫ్ అనేది ప్రతి దాంట్లో కూడా ముస్లిం ఫీమేల్స్ వేసుకుంటారు. క్లియర్. సో ఇప్పుడు మీకు ఈ అబాయా డ్రెస్ అనేది అర్థమైంది కదా. ఈ డ్రెస్ అనేది కంప్లీట్లీ ఇస్లాం కల్చర్లోనే ముస్లిం ఫీమేల్ మాత్రమే వేసుకోవడం జరుగుతుంది. అయితే ఫ్రాన్స్ ఇట్ ఫాలోస్ సెక్యులరిజం. క్లియర్. ఫ్రాన్స్ ఫాలోస్ సెక్యులరిజం. సో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని ఫ్రాన్స్ ఫాలో అవుతుంది కాబట్టి వీళ్ళు ఏమని చెప్తున్నారు, స్కూల్స్కి వచ్చేటప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా స్కూల్ యూనిఫామ్లో మాత్రమే రావాలి అండ్ వాళ్ళ ఐడెంటిటీ అనేది ఎప్పటికీ కూడా రివీల్ కాకూడదు. క్లియర్. స్కూల్ కల్చర్ అనేది కంప్లీట్గా కాన్షియస్గా సెక్యులర్ కల్చర్ మాత్రమే ఉండాలి, వాళ్ళ ఐడెంటిటీ రివీల్ కాకూడదు. అందుకనే మేము స్కూల్స్లో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతున్నాము అని చెప్తున్నారన్నమాట. క్లియర్, రైట్. సో ఇప్పుడు సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఏంటి, టోటల్ ఈ విషయం అంతా కూడా డీటెయిల్డ్గా చూద్దాం. చూడండమ్మా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, దట్ ఈజ్ సెక్యులరిజం అంటే ఏంటి. సెక్యులరిజం అనేది ఒక ఫిలాసఫీ దట్ నేషన్స్ అట్ ది వరల్డ్ స్టేజ్ ఫాలో. సెక్యులరిజం అంటే దట్ ఈజ్ స్టేట్ పాలిటిక్స్ అనేది. క్లియర్. స్టేట్ పాలిటిక్స్ అండ్ నథింగ్ బట్ ఇక్కడ స్టేట్ అన్నమాట. స్టేట్ షుడ్ కంప్లీట్లీ మూవ్ అవే ఫ్రమ్ రిలీజియన్. స్టేట్ ఎప్పుడూ కూడా ఏ రిలీజియన్కి కూడా సపోర్ట్ చేయకూడదు పబ్లిక్గా, అఫీషియల్గా. అంటే ఇండివిజువల్ వ్యక్తి తన రిలీజియన్ని తను నమ్ముకోవచ్చు, బట్ స్టేట్ మాత్రం ఎప్పుడు రిలీజియస్ అఫైర్స్లోకి దూరదు అండ్ రిలీజియన్ కూడా స్టేట్ ఇష్యూస్లో దూరదు. అంటే స్టేట్కు ఎటువంటి కూడా అఫీషియల్ రిలీజియన్ అనేది ఉండదు. స్టేట్కి అఫీషియల్ రిలీజియన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీరు తీసుకున్నట్లే వాళ్ళకి అఫీషియల్ రిలీజియన్ ఇస్లాం, అవునా. సో వీళ్ళని ఇట్లా ఏ కంట్రీస్ అయితే ఒక రిలీజియన్ని వాళ్ళ అఫీషియల్ రిలీజియన్గా తీసుకుంటారో ఆ కంట్రీస్ని థియోక్రసీ అని అంటామన్నమాట. క్లియర్, థియోక్రసీ. బట్ ఫ్రాన్స్ ఫాలోస్ కంప్లీట్ సెక్యులరిజం. ఏ ఆస్పెక్ట్లో కూడా స్టేట్ రిలీజియన్ దాంట్లోకి దూరదు, రిలీజియన్ స్టేట్ దాంట్లోకి దూరదు. సో అందుకనే ఈ విధమైన బ్యాన్ అనేది పెడుతుందన్నమాట. ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ 2018లో ఫ్రాన్స్ హిజాబ్ని పబ్లిక్ వేరింగ్కి బ్యాన్ చేసింది, సో దట్ సెక్యులరిజం అనేది మెయింటైన్ అవుతుంది అని. అండ్ ఇప్పుడు స్కూల్స్లో ఈవెన్ అబాయా డ్రెస్సెస్ని కూడా కంప్లీట్లీ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీఆర్ కంప్లీట్లీ యాక్సెప్టింగ్ ద సెక్యులర్ ఫిలాసఫీస్ అని. అయితే సార్ ఇండియాలో కూడా సెక్యులరిజమే ఫాలో అవుతున్నాం కదా,
మరి ఇండియన్ స్కూల్స్లో వేసుకుంటున్నారు కదా అంటే ఒక్కసారి చూడమ్మా, ఇండియాలో మనం కంప్లీట్ ఒక కొత్త అండ్ గొప్ప కాన్సెప్ట్ అయిన సెక్యులరిజంని ఫాలో అవుతాం. ఇండియాలో సెక్యులరిజం మీనింగ్ ఏంటి అంటే స్టేట్ రిలీజియన్ నుంచి దూరంగా ఉండడం కాదు, స్టేట్ ప్రతి రిలీజియన్కి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఏ కమ్యూనిటీ అయినా స్టేట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటారు. అంటే అర్థం ఏంటంటే స్టేట్ ఒకవేళ ఏ రిలీజియన్కైనా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ రిలీజియన్కి హెల్ప్ చేస్తుంది. క్లియర్? సో దట్ ఇలా చేయడం వలన మైనారిటీ ప్రొటెక్షన్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ ఈ విధంగా కొత్త సెక్యులరిజం గురించి ఆలోచించారనమాట. క్లియర్? సో ఇప్పుడు హిందూస్ ఎక్కువ మంది ఉన్నారు, మరి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, జైన్ కమ్యూనిటీకి, సిక్ కమ్యూనిటీకి ప్రాబ్లం వస్తుంది కదా. అలా ప్రాబ్లం రావద్దు అని చెప్పి మైనారిటీ ప్రొటెక్షన్ అనేది ఉండాలి అని చెప్పి ఇండియాలో ఒక కొత్త కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అని ఫాలో అవుతున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో సెక్యులరిజం అంటే స్టేట్ పాలిటిక్స్ అనేది రిలీజియన్ నుంచి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండాలి. ఎస్, ఇండియాలో కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేది ఒక వెల్ఫేర్ బెనిఫిట్ కానీ చేస్తే ప్రతి రిలీజియన్కి చేస్తాం తప్ప ఏ ఒక్క రిలీజియన్కి చేయకూడదు. సో ఈ విధమైన ప్రొటెక్షన్ వలన మైనారిటీస్ కూడా వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే స్కోప్ ఉంటుందన్నమాట. క్లియర్? అయితే దీన్నే ఏమంటామంటే ఫ్రాన్స్లో ఫాలో అయ్యేదాన్ని నెగిటివ్ సెక్యులరిజం అని అంటాము. ఫ్రాన్స్లో ఫాలో అయ్యేదాన్ని నెగిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి? స్టేట్ ఈ విధమైన బ్యాన్స్ తీసుకొస్తుంది. ఏంటని? హిజాబ్ బ్యాన్ అని, అబాయా బ్యాన్ అని తీసుకొస్తుంది. బట్ ఇండియాలో వీ ఫాలో ద గ్రేట్ పాజిటివ్ సెక్యులరిజం. ఇండియాలో మాత్రం పాజిటివ్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఫాలో అవుతాము. నువ్వే రిలీజియన్ అయినా పర్వాలేదు, నువ్వు ఎటువంటి డ్రెస్సెస్ వేసుకున్నా పర్వాలేదు, కంప్లీట్ యాక్సెప్టెన్స్ అనేది నీకు ఉంటుంది అని ఇండియాలో చూస్తామన్నమాట. దీన్నే పాజిటివ్ సెక్యులరిజం అని అంటాం. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి రీసెంట్లీ కర్ణాటకలో కూడా స్కూల్లో ఎటువంటి అఫీషియల్ డెసిగ్నేషన్ కనిపించకూడదు, ఫీమేల్స్ కూడా హిజాబ్ వేసుకొని రాకూడదు అని లాస్ట్ ఇయర్ వచ్చింది కదా అంటే ఒక్కసారి చూడండి. కర్ణాటక స్టేట్లో మాత్రమే చిన్న క్లాష్ అనేది వచ్చింది బికాజ్ ఆఫ్ సమ్ పొలిటికల్ ఇష్యూస్. అది కూడా కంప్లీట్లీ పొలిటికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే తప్ప ఇన్ జనరల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మన సెక్యులరిజం అనేది పాజిటివ్ సెక్యులరిజం. స్టేట్ ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల యొక్క రిలీజియస్ అఫైర్స్లోకి దూరి వాళ్ళని ఫోర్స్ చేసి మారమని చెప్పదు. పబ్లిక్గా నువ్వెప్పుడైనా నీ రిలీజియన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. నీ క్లోదింగ్లో అయినా, సింబాలిజంలో అయినా ఏదైనా నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రుద్రాక్ష ధరిస్తాను, నీ ఇష్టం. రుద్రాక్ష అనేది హిందూ కమ్యూనిటీ యొక్క సింబాలిజం అని అనుకొని నువ్వు ఫాలో అయితే అవ్వు. అయితే క్రిస్టియన్స్ కూడా మేము క్రాస్ సింబల్ని పట్టుకొని నడుస్తాము. ఎస్, అఫ్ కోర్స్, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఈ ఫ్రీడమ్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఈ ఆర్టికల్ అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ నో ద కాన్సెప్ట్ ఆఫ్ నెగిటివ్ సెక్యులరిజం అండ్ పాజిటివ్ సెక్యులరిజం. అయితే మనం మన పాలిటీ క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి, నెగిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి? స్టేట్ ఒక వ్యక్తిని బ్యాన్ చేసి ఆపుతుందన్నమాట. పాజిటివ్ సెక్యులరిజంలో మాత్రం స్టేట్ ప్రతి రిలీజియన్కి సపోర్ట్ ఇస్తూ ప్రతి రిలీజియన్ నుంచి కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం వలన మైనారిటీ ప్రొటెక్షన్ కూడా జరుగుతుంది. క్లియర్? సో ఇప్పుడు ఫ్రాన్స్లో ఈ విధంగా జరుగుతుంది. కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ విధంగా అఫీషియల్ బ్యాన్స్ అనేవి స్కూల్లో చేసినట్లయితే ప్రజల యొక్క లిబర్టీస్ అనేవి పోతాయి. క్లియర్? ప్రజల యొక్క లిబర్టీస్ అనేవి పోతాయి. వాళ్ళు ఫ్రీడమ్తో ఏదైతే క్లోదింగ్ వేసుకుంటున్నారో ఆ లిబర్టీ చనిపోతుంది, క్లోజ్ అయిపోతుంది అని క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ ఫార్చునేట్లీ ఇండియాలో మనకు ఆ ప్రాబ్లం అనేది యాజ్ ఆఫ్ నౌ లేదు. క్లియర్? రైట్. ఈ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అన్నమాట. రైట్? సో ఇక్కడ అర్థమైంది కదమ్మా.
కంప్లీట్గా ఫ్రాన్స్ స్టైల్ ఆఫ్ సెక్యులరిజంకి ద ఇండియన్ స్టైల్ ఆఫ్ సెక్యులరిజంకి రెండింటికి కూడా డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది. పాజిటివ్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని మనం ఇండియన్ సెక్యులరిజంలో చూస్తాము, నెగిటివ్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని వరల్డ్ అంతా చూస్తాం, బట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఫ్రాన్స్లో చూస్తామన్నమాట. రైట్? ఎస్. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. అయితే మీరు 1 year వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్ కేవలం 40,000కి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు బై పేయింగ్ 5,000 per month ఈఎంఐ 5,000 per month పే చేస్తూ మీరు 1 year వ్యాలిడిటీ యూపీఎస్సీ కోర్స్ని కేవలం 40,000కి అంటే 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి కోర్స్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? అయితే ఫీజు అనేది 31st August వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయగలరు. రైట్. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని డీల్ చేద్దాం. చూడమ్మా, ది రైట్ టు రీపేర్ మూమెంట్ ఇంప్రూవ్స్ ది సర్క్యులర్ ఎకానమీ, ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్ 10 మార్క్స్కి 150 words ఇచ్చాను. అయితే ఈ క్వశ్చన్ స్ట్రక్చరైజేషన్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మరొక క్వశ్చన్ కూడా ఇస్తాను, సో దట్ మీరు ఆ క్వశ్చన్ని మొత్తం కూడా చదివి చూసి ఆన్సర్ రాసి మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టినట్లయితే నేను ఇవాల్యుయేషన్ అనేది చేస్తాను. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి క్వశ్చన్కి కూడా మనం ఇంట్రడక్షన్ అనేది రాయాలి, అవునా? సో ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది మనం దేని గురించి రాస్తే బాగుంటుంది? ఎస్, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ రైట్ టు రీపేర్ మూమెంట్ గురించి కాదు, బెటర్ ఇంట్రడక్షన్ అనేది సర్క్యులర్ ఎకానమీ మీద రాయాలన్నమాట. క్లియర్? సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? సర్క్యులర్ ఎకానమీ అంటే నథింగ్ బట్ ఎకనామిక్ మార్కెట్ స్టైల్లో ప్రొడక్ట్ యూసేజ్ అంటే పర్చేజ్ నుంచి కంప్లీట్ రీసైక్లింగ్ వరకు కూడా క్లోజ్ అయితేనే ఆ చైన్ని మనం సర్క్యులర్ ఎకానమీ అని అంటాము. అంటే ఇక్కడ రీపేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండ్ రీయూజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది అని ఇంట్రడక్షన్లో చూపిస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్ తర్వాత వీ షల్ రైట్ అబౌట్ బాడీ కూడా మనం రాస్తాం. సో సి బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు రీపేర్ మూమెంట్ గురించి రాయండి, అండ్ ఈ రైట్ టు రీపేర్ మూమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది రాయండి. రైట్ టు రీపేర్ మూమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఎందుకు రైట్ టు రీపేర్ మూమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు చాయిస్ అనేది దొరుకుతుంది. క్లియర్? ప్రజలకు చాయిస్ అనేది దొరుకుతుంది. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది తగ్గుతుంది. క్లియర్? ఈ వేస్ట్ అనేది కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రొడక్ట్ యొక్క లైఫ్ అనేది మరింత పెరుగుతుంది. సో దట్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అనేవి ప్రజలలో తగ్గుతాయి. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మనం రిపేర్ చేసి యూజ్ చేసుకోగలుగుతున్నామో ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి. అండ్ ఇది మాత్రమే కదమ్మా, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి అని కూడా రాయాలి. క్లియర్? అంటే కేవలం వేస్ట్ తగ్గడం మాత్రమే కాదు, కొత్త ప్రోడక్ట్ యొక్క కన్జంప్షన్ కూడా లేకపోతే ఆ ప్రోడక్ట్ని నిజంగా కొత్తగా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఎన్విరాన్మెంట్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. క్లియర్? సో ఈ విధమైన లాట్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది ఈ రైట్ టు రీపేర్ మూమెంట్లో మనం చూస్తాం. రైట్? అండ్ తర్వాత ఇప్పుడు మీరు కొన్ని రాయండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ ఏ విధంగా చేసింది, టెస్లా కంపెనీ ఏ విధంగా చేసింది అనేది రాస్తూ యాపిల్ ఇప్పుడు ఈ రైట్ టు రీపేర్ మూమెంట్కి యాక్సెప్ట్ చేసింది అని చెప్పి రాస్తారనమాట. అండ్ లాస్ట్లో యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ఏ బ్యూటిఫుల్ కన్క్లూషన్. ఒక బ్యూటిఫుల్ కన్క్లూషన్ అనేది మీరు రాయాలి. బ్యూటిఫుల్ కన్క్లూషన్ ఎలా రాస్తారు? ఇక్కడ గ్లోబ్ అంతా కూడా మెయిన్ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అయ్యింది. ఇండియా కూడా కంప్లీట్లీ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అయ్యింది. 2070 కల్లా నెట్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ప్రతి గ్లోబల్ స్టేజ్ మీద కూడా ఇట్ ఈజ్ షోయింగ్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్, దట్ ఈజ్ ది వన్ సన్ వన్ ఎర్త్. క్లియర్? ఇట్లాంటి ఫిలాసఫీస్తో వస్తుంది కాబట్టి ఇండియన్స్ ఖచ్చితంగా ఈ సర్క్యులర్ ఎకానమీని కనుక రివైవ్ చేసినట్లయితే మనం లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి చూడగలము అని రాస్తామన్నమాట. క్లియర్? రైట్. సో అర్థమైంది కదమ్మా క్వశ్చన్ని మనం ఏ విధంగా నీట్గా స్ట్రక్చరైజేషన్ చేసుకొని రాసామో.
ఇప్పుడు మరొక క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు క్లియర్గా డీటెయిల్డ్గా ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో టైప్ చేసి రాయండమ్మా. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రెంచ్ సెక్యులరిజం అండ్ ఇండియన్ సెక్యులరిజం. సో ఈ క్వశ్చన్ కూడా 10 మార్క్స్కి 150 వర్డ్స్కి రాయండి. నేను క్లియర్గా సెక్యులరిజం అంటే ఏంటి, ఫ్రెంచ్ సెక్యులరిజం అంటే ఏంటి, ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటి, రెండిటి యొక్క డిఫరెన్సెస్ ఏంటో అంతా చెప్పాను. మీరు జాగ్రత్తగా ఆర్టికల్ అంతా విన్నారు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్, కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ పెట్టగలిగితే ఆన్సర్ అనేది కంప్లీట్గా బ్యూటిఫుల్గా ఎండ్ అవుతుందన్నమాట. క్లియర్? సో ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. రైట్.